ప్రాణనాథ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశా. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గజానన షడాన్న సమేత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఉమామహేశ్వర స్వామినే నమో నమః. ఈ శివకర్ణామృతంలో ప్రధానమైన అంశములు 3 ఆశ్వాసాల్లో చెప్పబడుతున్నాయి. అవి ఒకవైపు శివ రూపవర్ణన, శివలీలావర్ణన, శివుని యొక్క మహిమ, శివుని యొక్క తత్వము, వీటిని ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా స్తోత్రం అన్నప్పుడు ఈ 4 ప్రతిపాదింపబడాలి. రూపము, మహిమ, లీలా, తత్వము, ఈ 4 చెప్పబడాలి. లీల అంటే పరమేశ్వరుడు చేసిన పని, తత్వము అంటే పరమేశ్వరుని యొక్క అసలు స్వరూపము. కనుక లీలా తత్వము 2 తెలుసుకుంటూ అదేవిధంగా రూపము మహిమ కూడా ప్రకటింపబడాలి స్తోత్రంలో. వీటితో పాటు ఉండవలసిన 5వ లక్షణం ఏంటంటే తనని తాను సమర్పించుకునుట. ఇది ఆత్మనివేదన అనాలి. ఈ ఆత్మనివేదన అనేది స్తోత్రానికి చాలా ప్రధానం. అంటే తనని తాను సమర్పించుకుంటూ సంపూర్ణ శరణాగతిని, ఆ ప్రపన్నతా బుద్ధిని, ప్రపత్తిని తెలియజేయాలి. ఈ 5 లక్షణాలు స్తోత్రానికి ఉండవలసినవి. 5 లక్షణాలున్న స్తోత్ర కావ్యం శివకర్ణామృతం. అందులో మనం ఇప్పుడు శివ రూప వైభవం చూడబోతున్నాం. ఆత్మనివేదన అడుగడుగునా కనబడుతూ ఉంటుంది. మరొక విశేషం, మహాత్ములు స్తోత్రం రచిస్తే 5తో పాటు మరికొన్ని ఉంటాయి. అవి బహుశాస్త్ర అంశములు అందులో ప్రస్తావించబడుతూ ఉంటాయి. కవితాపరమైన సమర్థత ఇవి కూడా చూపిస్తూ ఉంటారు. ఇవి చూస్తే మరొక 2 అంశములు కనబడ్డాయి. ఇంతవరకు చెప్పుకున్న 5తో పాటు మరొక 2 ఏమిటంటే కవితారూపమైనటువంటి ప్రతిభని చూపించడం, ఇంకొకటి బహుశాస్త్ర చర్చ. అలాంటి స్తోత్రంగానే దొరికిందే మన అదృష్టం. దానివల్ల మనకు అనేక శాస్త్రముల్లో చెప్పబడ్డ విషయాలన్నీ తెలుస్తుంటాయి. 368 శ్లోకాలు ఎన్ని చెప్పుకోగలం వ్యాఖ్యానాత్మకంగా? ప్రధానమైన వివరించుకుందాం. నిన్నటి ప్రథమ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకొని తర్వాత శ్లోకంలో ప్రవేశిద్దాం. శ్రీ పార్వతీ సుకుచ కుంకుమ రాజమాన వక్షస్థలాంచితమమేయ గుణ ప్రపంచం వందారు భక్తజన మంగళదాయకం తం వందే సదాశివమహం వరదం మహేశం. ఇందులో నిన్న మనం చెప్పుకున్న భావం స్పష్టంగా ఉన్నది. అమ్మవారి యొక్క వక్షస్థలం యొక్క కుంకుమ అంటుకున్న వక్షస్థలంతో ఉన్న శివునికి నమస్కారం. ఇక్కడ అంచిత అని ఒక పదం వేశారు ఈయన. అంచిత అనే శబ్దానికి ఒక అర్థం ఏంటంటే కూడిన అని అర్థం. ఆ కుంకుమతో కూడిన వక్షస్థలం. అంచు పూజాయాం అనే ధాతువు ప్రకారంగా అంచిత అంటే పూజింపబడిన అని మరొక అర్థం ఉన్నది ఇక్కడ. కనుకనే అమ్మవారి వక్షస్థల కుంకుమతో పూజింపబడిన వక్షస్థలము గలవాడు. అంటే అమ్మవారి యొక్క కుంకుమ స్వామికి ఎలా అంటిందంటే ఒక పూజగా అంటిందిట. ఆ భావాన్ని కూడా ఇక్కడ మనం స్వీకరించవచ్చు. పైగా అమేయ గుణ ప్రపంచం అని ఒక మాట వేశారు ఇక్కడ. ఈ అమేయ గుణ ప్రపంచం అన్నప్పుడు పరమాత్మ స్వతసిద్ధంగా నిర్గుణుడైనప్పటికీ కూడా ఈ జగత్తుని నిర్మాణం చేసినప్పుడు త్రిగుణాత్మకమైన తన మాయాశక్తితో ఉంటాడు. ఆ మాయాశక్తితో ఉన్న పరమాత్మను మనం ఉపాసన చేయగలం. ఎందుకంటే మాయకతీతుడైన పరమాత్మను మనం ఉపాసన చేయలేం. అందుకే మాయకతీతమైన పరమాత్మని నిర్గుణ బ్రహ్మము అంటారు. మాయతో కూడిన పరమాత్మని సగుణ బ్రహ్మము అని అంటారు ఇక్కడ. మాయ అంటే అదేదో మనం మాయా మంత్రాలు ఇలా అనుకోవడానికి లేదు. మాయ అంటే ప్రపంచాన్ని నడిపే పరమేశ్వర శక్తి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ప్రస్తుతానికి ఇంత చాలు, పెద్ద మాయా చర్చ వద్దు, శివచర్చ చేద్దాం మనం ఇక్కడ. ప్రపంచాన్ని నడిపే విచిత్ర కార్యకరీ శక్తి అఘటన ఘటనా పటీయసి మాయా అన్నట్లుగా పరమేశ్వరుడు ఇది చెయ్యడు అది చెయ్యలేడు అని చెప్పడానికి లేదు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అవి సమర్థ అన్నారు ఇక్కడ. ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు, ప్రశ్నించడానికి లేదు. ఆ చెయ్యగలిగే శక్తి పేరు మాయ. ఆ మాయతో ఉన్న పరమాత్మని మనం ఉపాసించగలం, పూజించగలం. మాయ లేనప్పుడు అందరండి ఆయన. ఎందుకంటే ఎంత పాలు కానీ పదార్థం కానీ ఉండాలంటే పాత్ర అంటూ ఉంటేనే పట్టుకోగలం. అందుకు అటువంటి పరమాత్మని పట్టుకోవాలంటే నిర్గుణాన్ని పట్టుకోలేం.
సగుణాన్ని మనం పట్టుకోగలం. అది కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అన్నాడు. ఇక్కడ అవ్యక్తమైన నిర్గుణతత్వాన్ని పట్టుకోలేంట. అదే నిర్గుణ బ్రహ్మమును జ్ఞేయ బ్రహ్మము అంటారు, సగుణ బ్రహ్మమును ఉపాస్య బ్రహ్మము అంటారు. ఇక్కడ ఉపాసన, పూజ, పునస్కారము, స్తోత్రము అంతా సగుణ బ్రహ్మమునికి. నిర్గుణ బ్రహ్మం కేవలం జ్ఞానమే. సగుణ బ్రహ్మం ధ్యానం, నిర్గుణ బ్రహ్మం జ్ఞానం. ఇది తెలుసుకోవాలి. ధ్యానము జ్ఞానము. ధ్యానం అంటే మెడిటేషన్, జ్ఞానం అంటే రియలైజేషన్. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు సగుణ బ్రహ్మని మనం ధ్యానం చేసి ఉపాసన చేస్తే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం అనుభవానికి వస్తుంది. అందుకు సగుణ బ్రహ్మం లేనిది నిర్గుణ బ్రహ్మం లేదు. ఆ కారణం చేత అమేయ గుణ ప్రపంచం అనే మాట ఇక్కడ వేశారు. ప్రపంచం అంటే విస్తారము అని అర్థం. ప్రపంచ ప్రకృష్టమైన విస్తారము ఇది అర్థం. తన యొక్క గుణములు పరమాత్మ జగన్నిర్వహణ చేసినప్పుడు అనంత కళ్యాణ గుణములతో ప్రకాశిస్తాడు ఆయన. ఆ అనంత కళ్యాణ గుణములతో భాషిస్తున్న పరమాత్మకు నమస్కారము అంటున్నారు ఇక్కడ. అటువంటి పరమాత్మ నమస్కరించిన భక్తులకు అభీష్టాలను నెరవేర్చుతున్నాడు. ఇందులో దివ్యమైన శబ్దములు సదాశివం, మహేశం అనే విషయాన్ని చూపించారు ఇక్కడ. మహేశం అనగానే ఈశ్వరులకు ఈశ్వరుడు ఆయన. త్వమీశ్వరాణాం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమంచ దైవతం అని ఉపనిషత్తుల్లో శివుడిని చెప్పారండి. ఇక్కడ ఈశ్వరులకు ఈశ్వరుడు గనక నేను మహేశ్వరుడు అన్నారయ్యా అన్నారు. ఇక్కడ శివునికి ఈశ్వర శబ్దములన్నీ కనబడతాయి, పరిశీలించండి. మహేశ్వర, విశ్వేశ్వర, సర్వేశ్వర, జగదీశ్వర. అంతేకాదు మనం కూడా శివుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఈశ్వర శబ్దం వాడుతూ ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటాం. అంటే ఈశ్వర శబ్దం ప్రభు అయిన ఎవరి దగ్గరైనా వాడచ్చు, కానీ శివుడి దగ్గర స్వతసిద్ధంగా అది కనబడుతున్నది. అది ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తు ప్రారంభించి త్వం ఈశ్వరాణాం పరమం మహేశ్వరం అంది. ఇక్కడ ఈశ్వరులకు కూడా ఈశ్వరుడు గనక నిన్ను మహేశ్వరుడు అన్నారయ్యా అన్నారు. అంటే ప్రభువులకు ప్రభు ఆయన. సృష్టిలో మనల్ని శాసించేవాళ్ళు కొందరున్నారు, వాళ్ళని శాసించేవారు మరింకొందరున్నారు. వీళ్ళందరినీ శాసించేవాడెవడో ఈశ్వరుడు, ఆయనకెవడు శాసకుడు లేడండి. అదే శివ అష్టోత్తర శతనామాల్లో అనీశ్వర అయ నమః అని ఒక నామం ఉంది. అంటే ఏ ఈశ్వరుడు లేనివాడికి నమస్కారం అని. మనల్ని మాత్రం అనాథ అంటే బాధపడాల్సిన అంశం, కానీ భగవంతుడిని అనాథ అంటే ప్రశంస. అది రెండుకి చిన్న తేడా ఉంది. మనకి నాథులు లేకపోతే దిక్కులేని వాళ్ళం అయిపోతాం. పరమాత్మకు నాథులు లేరు, ఎందుకంటే ఆ నాథులు అవసరం లేదు, ఆయన అందరికీ నాథుడు ఆయన. అందుకు ఈశ్వరుడికి ఈశ్వరుడు. మనమే అనీశ్వర అయితే మనం భయపడాలండి. మనకు పైన ఈశ్వరుడు ఉన్నాడు కనుక మనం హాయిగా ఉండాలి. ఈశ్వరుడికి పైన మరొక ఈశ్వరుడు లేడు, అందరినీ ఆయన శాసిస్తున్నాడు, ఆయన ఎవరు శాసించలేరు. అంతేకాదు ఇక్కడ అమేయ గుణ ప్రపంచం తర్వాత మహేశం పెట్టడంలో ఉపనిషత్ క్రమం చూడాలి ఇక్కడ. ఎందుకంటే రచించిన వాడు సామాన్యుడు కాడు కదా, ఔచిత్యాలు అలా కనిపిస్తాయి. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం అని ఉపనిషత్తు చెప్తోంది. ఇక్కడ ప్రపంచాంతా ఏ మాయ నడుపుతుందో ఆ మాయను మనం ప్రకృతి అంటున్నాం. మనం ఈ ప్రకృతికి అధీనులమై ఉన్నాం, ఈ ప్రకృతి ఆయనకు అధీనమై ఉన్నది. అందుకు మాయ అనగా ప్రకృతి. ప్రకృతి ఎవరి అధీనంలో ఉందో ఆయన మహేశ్వరుడు అన్నారు. అందుకే మహేశం అనే మాటకి అమేయ గుణ ప్రపంచం అనే మాటకున్నటువంటి అనుబంధం అది. ఇలా ఒక్కొక్క శ్లోకంలో ప్రతి పదాన్ని చూస్తూ ఉంటే ఎన్ని మాధుర్యాలు మనకు దొరుకుతాయో. తర్వాత శ్లోకంలో ప్రవేశిద్దాం. ఈ శ్లోకం మాత్రం గణపతి మీద రచించారు. ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు కదా. మొట్టమొదటి గణపతిని స్తుతించడం మన సంప్రదాయం. అయితే ముందు గణపతిని స్తుతించకుండా పార్వతీ పరమేశ్వరుని స్తుతించారు ఆయన. ఎందుకంటే గ్రంథం ఎవరి గురించి రాస్తున్నారో ప్రస్తావన చేశాడు. ఇప్పుడు గణపతిని ప్రారంభిస్తున్నారు. అంటే మనం ముందు చెప్పుకున్నది స్తోత్రాలన్నిటికీ ఆది శ్లోకం అనుకోవాలి, అంటే నాంది శ్లోకం. ఇప్పుడు ప్రథమ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇది గణపతి స్థుతి. ఈ గణపతి స్థుతి కూడా అద్భుతంగా చేశారు. గణపతి తత్వం అంతా చూపిస్తున్నారు ఇక్కడ. నందన్ నందన మిందిరాపతి మనోవంద్యం సుమందాకిని స్యందత్ సుందర శేఖర ప్రభునుతం మందార పుష్పార్చితం భస్వంతం సురయామిని చరనుతం భవ్యం మహోభావయే హేరంబం హిమవత్సుతామతి మహానందావహం శ్రీవహం. శివకర్ణామృతంలో విశేషం ఏంటంటే నిన్ననే మొట్టమొదటి నిర్వచనం చెప్పుకున్నాం, చెవికి హాయిగా ఉంటుంది అని. ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే చెవికి హాయిగా ఉంటాయండి. జాగ్రత్తగా మనం పట్టుకుని కంఠోపాఠం చేసుకుని హాయిగా ఎక్కడైనా మనంతట మనమే కూర్చుని చదువుకుంటూ ఉంటే అదే ఆనందం. లేదా పిల్లల చేతి ఇది నేర్పించి చదివితే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎందుకంటే ఉచ్చారణలో ఉన్న అందాలు అవన్నీ కూడా ఇందులో కనబడతాయి. అసలు వింటూ ఉంటేనే ఒక సంగీతంలో ఉంది. అంటే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అన్నీ అంత రమణీయంగా ఉంటాయి. నందన్ నందన మిందిరాపతి మనోవంద్యం. మొట్టమొదటి చెప్తున్నారు గణపతిని నందన్ నందనం అంటే ఆనందిస్తున్న కొడుకు అన్నారు ఇక్కడ.
ఎవరి కొడుకు? ముందే చెప్పారు, శ్రీ పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క పుత్రుడు కనుక నందనుడు. కొడుక్కి నందనుడని పేరెత్తుకు వచ్చిందంటే తల్లిదండ్రులకు కొడుకంటే ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరకదండి. అందుకే పుత్రులకి నందనులు అంటారు. ఈయన ఎలాంటి నందనుడు అంటే నందన్ నందను, ఈ విశేషమైన శబ్దాన్ని ప్రయోగించారు ఇక్కడ. ఆ మొదటి శబ్దంలోనే గణపతి అంటే ఏమిటో చూపిస్తున్నాడు ఇక్కడ. నందన్ నందను అంటే ఎప్పుడూ ఆనందంగా ఉన్నవాడు, ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేవాడు. గణపతి అంటేనే ఆనంద స్వరూపుడు, ఇది తెలుసుకోవాలి. గణపతికి సంబంధించిన ఉపాసనా శాస్త్రాల్లో ఒక మాట అంటాడు, ఆనందాత్మ గణేశోయం అని. గణపతి అంటేనే ఆనంద స్వరూపుట్ట. ఆనంద స్వరూపుడైన గణపతిని పట్టుకుంటే మనకేమొస్తుందండి? ఆనందం. జ్యోతిని పట్టుకుంటే వెలుగు వస్తుంది, గణపతిని పట్టుకుంటే ఆనందం వస్తుంది. ఆనంద స్వరూపుడు గణపతి. అందుకే నవరసాల్లో ఒక్కొక్క రసానికి ఒక్కొక్క అధిదేవతని చెప్తారు. గణపతిని హాస్యరసాధీశుడు అంటారు. హాస్యరసానికి ఆయన అధిపతిట, కరుణ రసానికి యముడు అధిపతి, శృంగార రసానికి విష్ణువు అధిపతి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని అధిపతిగా చెప్తారు రసాల్లో. కానీ గణపతి హాస్యరసాధీశుడు. లలితా చరిత్రలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఒక మాట వస్తుంది. అమ్మవారు శివుణ్ణి చూసి నవ్విందిటండి ఒకసారి. నవ్వినప్పుడు ఆ నవ్వులోంచి గణపతి వచ్చేట. అంటే గణపతి అంటే ఎవరు? అమ్మవారి నవ్వు. నవ్వు అంటే ఏమిటి? ఆనందమేగా. అయితే అమ్మవారి నవ్వు ఎలాంటి నవ్వు అంటే శివుణ్ణి చూసి నవ్విన నవ్వు. అది ఇక్కడ ఏదో అలవోకగా నవ్విన నవ్వు కాదు, శివుణ్ణి చూడగానే నవ్విందిట ఆవిడ. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరి ముఖం చూసి ఒకరు నవ్వుకుంటున్నారు అంటే ఇంకా ప్రేమ ఉందని అర్థం. ఒకరిపై మనకు అభిమానం ఉన్నప్పుడు ముందు మన నుంచి వచ్చే పలకరింపు నవ్వేనండి, తర్వాత మిగిలినవన్నీ ఉంటాయి. అందుకు శివుణ్ణి చూడగానే అమ్మవారు నవ్వారు అంటే అమ్మవారి నవ్వులో శివుడి పట్ల ప్రేమ ఒకటి, శివుణ్ణి చూడగానే కలిగిన స్పందన ఒకటి. అంటే ఇప్పుడు అమ్మవారి నవ్వులో ఎవరున్నారు? కేవలం అమ్మ ఆనందమే కాదు, శివానందం కూడా కలిసింది. కనుక చిరునవ్వులో శివశక్తుల ప్రేమ ఆనందము రెండు కలిసి గణపతి రూపంలో వచ్చిందిట. ఈ కథ చెప్పడం వల్ల మనకు పురాణవేత్త ఏం చెప్తున్నాడంటే గణపతి అంటే శివశక్తుల ప్రేమ ఆనందముల యొక్క మూర్తి. ఇంత తత్వం ఉంటే అదంతా అలాగే నందన్ నందను అని ఒక్క మాటలో అన్నాడండి అప్పయ్య దీక్షితులు వారు. ఎంత గొప్పగా చెప్పారటండి. ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని కలిగించేవాడు, ఆనందంగా ఉండేవాడు. ఎందుకంటే తాను ఆనందమూర్తి అయితేనే మనకు ఆనందం ఇవ్వగలడు, లేకపోతే ఇవ్వగలడా? ఒక దుఃఖపడుతూ వస్తే వాడు మనకు ఆనందం ఇవ్వలేడు. మనం ఏదో డాక్టర్ గారి దగ్గరికి తృప్తిగా ఏదో తీర్చుతాడేమని వెళతాం, ఆయన కళ్ళని దగ్గుతూ లోపల నుంచి వచ్చాడు అనుకోండి, ఇంకా మనకేం ధైర్యం వస్తుంది అక్కడ? అయితే పాపం డాక్టర్ కూడా మనిషి కనుక ఆయన ప్రారంభాలు ఆయనకుంటే అది వేరే విషయం. కానీ భగవంతుడి విషయం అలా కాదు కదా, తాను కేవలం ఆనందమూర్తి. అదే గణపతి అనగా ప్రేమానందమూర్తి అనే విషయం గట్టిగా పట్టుకోవాలి మనం. నందన్ నందనం ఇందిరాపతి మనోవంద్యం. తర్వాత మాట ఏమిటంటే అలాంటి గణపతిని ఇందిరాపతి మనస్సుతో నమస్కారం చేస్తాడండి ఇక్కడ. అంటే మనస్సుతో కూడా నమస్కారం చేస్తాడని. ఇందిరాపతి అంటే లక్ష్మీపతి అనగా ఎవరు? నారాయణుడు. నారాయణుడు అని వచ్చగా ఇందిరాపతి అని చెప్పడం ఏంటంటే లక్ష్మీ సహితుడై నారాయణుడు గణపతిని నమస్కరిస్తున్నాడు అని చెప్పడం ఇక్కడ. అంటే గణపతి సర్వదేవతల చేత నమస్కరింపబడేవాడు అనే మాటను ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం అని శాస్త్రం చెప్తున్నది. బ్రహ్మాది దేవతలు కూడా ఎవరిని నమస్కరించి వారి పనులు వారు సరిగ్గా చేసుకోగలుగుతున్నారో ఆ గణపతికి నమస్కారం అని. కానీ మొత్తానికి లక్ష్మీనారాయణుల చేత పూజింపబడేవాడు. అంతేకాదు వెంటనే చెప్తున్నది ఏంటంటే సుమందాకినీ స్యందత్ సుందర శేఖర ప్రభునుతం. గంగ ఎవడి తలపై ఉందో వాడి చేత పొగడబడుతూ పూజింపబడుతున్నవాడు అన్నారు. అంటే గంగాధరుడైన శివుని చేత స్తోత్రింపబడుతూ పూజింపబడుతున్నవాడు అంటే విష్ణువు స్తుతిస్తున్నాడు, గంగాధరుడు స్తుతిస్తున్నాడు. మందార పుష్పార్చితం, మందార పుష్పముల చేత పూజింపబడుతున్నవాడు అని. ఎందుకంటే మొదటి నుంచి ఇందా అనే శబ్దం మాటి మాటికి వస్తుంది చూశారు కదా, అందుకే మందార అని రాశాడు అనద్దు. మందార పుష్పార్చిందంటే గణపతికి ఇష్టమైన కుసుమాలు ఏంటంటే మందారములండి. మందార కుసుమాలతో గణపతిని పూజించితే చాలా మంచిది. రక్త పుష్ప ప్రియ అని పేరు ఆయనకి. ఎర్రని పువ్వులు, అది ఎర్ర మందారాలతో పూజించవచ్చు అనే చెప్తే కొంత శాస్త్ర విరుద్ధమైన అర్థం చెప్పినట్లు ఉంటుంది. ఎందుకంటే ఎర్రని కుసుమాలు ప్రీతి గనక ఎర్ర మందారంతో పూజించాలని చెప్పుకోవడం తప్పులేదు, కానీ ఆ మాత్రం అర్థం ఇందులో లేదు. మందారం అంటే కల్పవృక్షం అని అర్థం ఇక్కడ. మందారము, పారిజాతము, హరిచందనము, సంతానము, కల్పకము అని కల్పవృక్ష జాతులు 5 ఉన్నాయి. 5 కల్పక జాతులు, అందులో ఒకటి మందారము. మన సౌందర్యలహరిలో కూడా మందార శబ్దం వస్తూ ఉంటుంది. వందారు జన మందార అంటాం ఇక్కడ. అంటే కల్పవృక్షం అనే అర్థం ఇక్కడ.
కానీ మందార పుష్పార్చితం అంటే కల్పవృక్ష కుసుమాల చేత పూజింపబడుతున్నవాడు. అయితే ఇప్పుడు రేపటి నుంచి మనం కల్పవృక్ష కుసుమాలు తెద్దాం. ఎక్కడ దొరికితే మనకి అవి అలాగూ దొరకవు కనుక కనిపిస్తున్న హైబిస్కస్కి మనం మందారం అని పేరు పెట్టుకున్నాం. కానీ అసలు మందారం మనకు దొరకదు, అది దేవతలకు దొరుకుతుంది. ఎందుకంటే దేవతల ఉద్యానవనాల్లో ఉంటాయి మందార వృక్షాలు. కానీ మందార పుష్పార్చదని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ విష్ణువులే కాకుండా ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళ తోటల్లో ఉండే కల్పవృక్ష కుసుమాలు తీసుకొచ్చి గణపతిని పూజిస్తారు. తెల్ల జిల్లేడు చెట్టుని గణపతి రూపంతో పూజిస్తారు. దాని మూలంతో శ్వేతార్కమూల గణపతిని చేసి ఆరాధిస్తారు. కేవలం కుసుమాలు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా చెప్తారండి, ఇద్దరు దేవతలకే అది ప్రత్యేకం కనుక మందార పుష్పార్చితం అంటే తెల్ల జిల్లేడు పువ్వులతో పూజింపబడేవాడిని కూడా అర్థం తీసుకోవచ్చు. ఇక్కడ భాస్వంతం సురయామినీ చరణుతం, ప్రకాశస్వరూపుడు గణపతి అంటే ఒక మహాకాంతిమూర్తిట, ఆ తేజోమయమైన మూర్తిగా ఉన్నాడు ఆయన. సురయామినీ చరణుతం, ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే యామినీచరులు అంటే నిశాచరులు, రాత్రి వేళ తిరిగేవాళ్ళు అని అర్థం. ఇక్కడ అంటే ఎవరు? రాక్షసులు. సుర యామినీ చరణుతం అంటే దేవదానవులు ఉభయుల చేత పూజింపబడేవాడు. గణపతిని ఎవరు పూజించారండి? అందరూ పూజిస్తారు. ప్రతివాడికి వాడి పని జాగ్రత్తగా నెరవేరాలని ఉంటుంది కనుక అందరూ పూజించాల్సిందే. అందుకే సురయామినీ చరణుతం భవ్యం మహోభావయే, ప్రకాశమానంగా ఉన్నాడనడానికి భాస్వంతం అన్నారు. ఆ ప్రకాశిస్తున్న జ్యోతి రూపంగా ఉన్నట్ట. అటువంటి భవ్యమైన జ్యోతిస్వరూపమైన గణపతిని మేము ధ్యానిస్తున్నాం. హేరంబం హిమవత్ సుతామతి మహానందావహం శ్రీవహం అన్నారు. ఇక్కడ మీరు మొదటి నుంచి గమనించుంటే ఇక్కడి వరకు అమ్మవారి పేరు రాలేదండి, ఇప్పుడు వచ్చింది. హిమవత్ పర్వత రాజపుత్రిక మనస్సుకి ఆనందం కలిగించే గణపతికి నమస్కారము అన్నారు. ఇక్కడ అగజానన పద్మార్కం, అదే ఇక్కడ భావం. పార్వతీదేవి మనస్సుకు ఆనందం కలిగించే పిలవాడిన శ్రీవహం. శ్రీవహం అనగానే మనకి అన్ని ఐశ్వర్యములు శుభములు కలిగించే గణపతికి నమస్కారము అంటే ఒక్క గణపతి శ్లోకంలోనే గణపతికి సంబంధించిన తత్వము, ఆయన పూజించవలసిన విధానము, ఆయన మహిమ ఎంత బాగా ప్రకటిస్తున్నారు. మరొక విశేషమైన శబ్దం ఏంటంటే హేరంబం. ఆ మాట గణపతికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ విఘ్నేశం అన్నా కూడా ఇందులో గణాలకి ఏ బాధ రాదు. కానీ హేరంబం అని చెప్పడంలోనే విశేషం ఉన్నది. ఇక్కడ హేరంబ, గణపతికి అనేక పేర్లు ఉన్నాయి, అందులో కూడా హేరంబ. హేరంబ గణపతి అనే మాటకు అర్థం ఏంటి అంటే హేశ్చ ఈశ్వర సన్నిధౌ రంబతి క్రీడతీతి హేరంబ అని అర్థం చెప్పారు. శివుని సన్నిధిలో ఆడుకునేవాడు అని అర్థం అండి హేరంబ శబ్దానికి. శివుడి సన్నిధిలో ఆడుకునేవాడు. చెప్పబోతున్న శివకర్ణామృతం కనుక ఆ శివుడిని నమస్కరించే ముందు ఆయన దగ్గరున్న గణపతికి నమస్కారం చేశాడు ఈయన. అందుకే హేరంబ శబ్దం ఇక్కడ ప్రయోగించడంలో ఔచిత్యం ఇది. మనకి వేదంలో ఒక మాట ఉన్నది, ఒక శబ్దాన్ని పలికేటప్పుడు సరి అయిన విధంగా చక్కగా ప్రయోగిస్తే అలా శబ్దం పలికిన వాడికి ఉత్తమ లోకాలు వస్తాయిట. ఏకశబ్ద సుప్రయుక్త సమ్యక్ జ్ఞాత స్వర్గే లోకే కామదుగ్భవతి అని వేదం. ఒక్క శబ్దాన్ని చక్కగా సమ్యక్ జ్ఞాత, ఏదో అన్నాను కానీ నేను అనుకోలేదండి, నాకంత తెలియదండి అని కాదుట. నువ్వు బాగా తెలుసుకుని ఒక మాటను కానీ పలకగలిగితే, అది ఔచితీమంతంగా పలకగలిగితే దానికి ఉత్తమ లోకాలు ఇస్తాట భగవంతుడు. చూడండి, అందుకే మాటకి ఎంత విలువన్నది. అందుకే కావ్యాలు రాసిన వారు మోక్షాలు ఎందుకు పొందగలుగుతున్నారంటే అదొక తపస్సు. ఒక కవిత్వం రచించేటప్పుడు ఔచితీమంతమైన శబ్దాలని వెతికి దాన్ని కూర్చి భావించి ఆ రచన చేయడం అంత ఒక తపస్సు అండి. అందుకే విశ్వనాథ వారు కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అన్నారు. ఇక్కడ కవితా రచన ఒక తపస్సు, అది చేస్తున్నారు ఇక్కడ అప్పయ్య దీక్షితుల వారు. ఇప్పుడు మరొక శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. కొన్ని ఎంపిక చేసుకు వెళుతున్నాం. ఎంపిక చేసిన శ్లోకాన్ని అలా ఆస్వాదిస్తూ ఉంటే చాలా మనం తృప్తి పడతాం. ఇక్కడ ఒక శ్లోకంలో శివుని ఒక తటాకంతో పోల్చుతున్నారు. ఆయన ఒక పెద్ద తటాకం అంటే సరస్సు, తటాకం. ఎందుకంటే శివుణ్ణి తలంచుకుంటేనే మనస్సుకు శాంతి హాయి లభిస్తుందండి. ఆయన ధ్యానించినప్పుడు కలిగినటువంటి ఒక ఆనందానుభూతి, ఒక తాపశాంతి, దాహశాంతి, ఈ రెండు లక్షణాలని ఆయన తటాకంతో పోల్చాడు. ఎందుకంటే ఎండలో వెళుతూ ఉంటే మనకి రెండు కలుగుతాయి, తాపము దాహము. ఆ సమయంలో కానీ మనకు ఒక అద్భుతమైన నిర్మలమైన సరస్సు, అది భారతదేశంలో దొరకడం మహా కష్టంలేండి, కానీ విదేశాల్లో చాలా నిర్మలమైన సరస్సులు ఉంటాయి. మనకు ఒకప్పుడు ఉండేవి. ఆ నిర్మలమైన సరస్సు దగ్గరికి వెళ్ళి అందులో కమలాలు కలువలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, నిర్మలంగా ఉందనుకోండి, అక్కడ కానీ చేరితేనే మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. అసలు ఊహించుకుంటేనే తృప్తిగా ఉంటుంది. అక్కడికి చేరగానే తాపం పోతుంది, ఆ జలాన్ని సేవించగానే దాహం పోతుంది.
కనుక తాపము దాహము పోగొట్టగలిగే శక్తి ఒక సరస్సుకు ఉందిట. అలాగే జీవులకు కూడా ఈ సంసారం అనే ఎండలో తిరుగుతున్నాం. సంసారంలో శాంతి అనేది కల్లా, ఇది తెలుసుకోండి. కానీ ఏంటో మనశ్శాంతి లేదండి అని, అది ఉండమన్నా ఉండదు, దొరకదు అది ఎక్కడ. ఎందుకంటే మనశ్శాంతి కదా దాని కేర్ ఆఫ్ అడ్రస్ మనస్సు. అక్కడికి తప్ప మనం అంతా వెతుకుతాం కనుక దొరకదు, అది మహాకష్టం అది. అందుకే ఒకసారి బ్రహ్మగారు శాంతి ఎక్కడా దొరకని చోట పెడదాం అనుకున్నట్ట. అంటే ఎవరు వెతకని చోట పెడదాం అనుకున్నట్ట. అందుకే ప్రతివాడు హృదయంలో పెట్టేట్టు దాన్ని. ఎందుకంటే అక్కడ తప్ప అంతా వెతుకుతాం. ఎందుకంటే బహిర్ముఖులం మనం, అంతర్ముఖులమైతే లోపల పట్టుకోవచ్చు. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. అది మనశ్శాంతి అనే విషయం అనేది ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి టెన్షన్, వర్రి, ఈ కబుర్లు మాత్రం వచ్చి తారక మంత్రం రాకపోయినా. జన్మ అంటేనే తాపం. ఏ తాపం లేకపోతే అదొక తాపం మనకి. ఏ దిగులు లేదనుకోండి, సమస్యలు లేకపోతే బోరుగా ఉంటుందండి. కొందరు మానసిక రోగులు అయిపోతారు. అందుకే దిగులు పడుతూ ఉంటే టైంపాస్ కూడా బాగుంటూ ఉంటుంది కొందరికి. ఈ తాపత్రయాలు అలవాటైపోయాయి మనకి. ఎన్ని జన్మల నుంచో తాపత్రయం అంటాం మనకి. తాపత్రయం ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపాలు, 3 తాపాలు ఉన్నాయి. దానికి తోడు దాహం, నిరంతరం వేదన, అది దాహం. ఈ రెండు ఉన్నాయి మనకి, తాపత్రయం దాహం. ఈ రెండు తీరిపోతే ఇంకేం కావాలండి? 3 తాపాలు తీరిపోతే శాంతి 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 అందు ఉపనిషత్తు మనకి. అందుకే తాపం పోవాలంటే, దాహం పోవాలంటే ఏం చేయాలి? సరస్సును ఆశ్రయించాలి. అయితే బయట తాపం బయట దాహం పోవాలి అంటే మామూలు సరస్సులు సరిపోతాయి. కానీ ఈ జీవుడి యొక్క సంసారంలో ఉండేటువంటి దాహము తాపత్రయం పోవాలి అంటే శివుడనే సరస్సును ఆశ్రయించాలి అని చెప్పారు ఇక్కడ. అంటే శివుడనే సరస్సును ఆశ్రయిస్తున్నాం. అసలు శివుడంటేనే విశ్రాంతి స్థానం అని ఒక అర్థం ఉందండి. శరతే ప్రాణినో యత్ర సశివ, ఇదొక అర్థం. జీవులు దేనిని చేరి విశ్రాంతి పొందుతారో దాని పేరు శివుట్ట. పిల్లలు చూడండి, ఆడుకుని ఆట సరదావే, కానీ ఆడి ఆడి అలసిపోయి విసిగిపోయాక అమ్మ ఒళ్ళో సేద తీరి విశ్రాంతి పొందుతారు. జీవులు సంసారంలో ఆడి ఆడి అలసి సొలసిపోయాక శివుని ధ్యానంలో చేరి శాంతి పొందుతారని ఇక్కడ. శివుడు శాంతి ప్రదాత. అందుక శివుడనే సరస్సును ఆశ్రయిస్తున్నాను. ఇదొక్కటి తెలిస్తే దిగులు కలిగితే కూర్చుని శివుణ్ణి తలంచుకుంటే చాలు. అయితే సరస్సుకి శివుడికి పోలిక ఇందులో కవిత్వం అది. అంటే భక్తితో కూడిన కవిత్వం గనక కవిత్వం ఆస్వాదించే వాళ్ళు కవిత్వం ఆస్వాదించండి, భక్తి కావాలన్న వాళ్ళు భగవంతుడిని ఆస్వాదించండి. రెండూ ఉన్న భాగ్యవంతులు రెండింటినీ ఆస్వాదించండి. ఇక్కడ కవితారూపంగా భక్తిని చూపిస్తున్నారు. ఒక సరస్సుకున్న లక్షణాలన్నీ శివుల్లో ఉన్నాయట. ఈ వర్ణంలో మనకు శివుడు కనబడతాడు. కంఠోత్పలం విమలకాయ రుచి ప్రవాహం అర్ధేందు కైరవమహం ప్రణమామి నిత్యం హస్తాంబుజం విమలభూతి పరాగరీతిం ఈసహ్రదం చటులలోచన మినజాలం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం.